కడప జిల్లా బద్వేల్లో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంపై ఆర్డీఓ చంద్రమోహన్ కీలక వివరాలు వెల్లడించారు. ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అనర్హులు, మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి వివరాలను నిబంధనల ప్రకారం సవరిస్తున్నామని తెలిపారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 80,000కు పైగా ఓటర్లు ఆన్లైన్ నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. అవసరమైన పత్రాలలో ఫారాలను సకాలంలో సమర్పించాలని ఓటర్లకు సూచించారు. సందేహాలు ఉంటే బిఎల్ఓ లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ప్రజల్లో అపోహలు లేకుండా అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారని, ఓటర్ జాబితా సవరణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి బిఎల్ఓ వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఫామ్స్ 2 కాపీస్ ప్రతి ఓటర్కి అందజేయడం జరుగుతుంది. సో వీటిని ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళు వాటిని ఇన్ఫర్మేషన్ ఫామ్ నింపి తర్వాత రెడీ పెట్టుకుంటే బిఎల్ఓ మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం, దాన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డిజిటలైజ్ ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి ఎలక్షన్ కమిషన్లో అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఫామ్ రిటర్న్ ఇస్తారో, ఎవరు ఫామ్ అయితే డిజిటలైజ్ అవుతుందో వాళ్ళకు రేపు డ్రాఫ్ట్ పబ్లికేషన్లో వాళ్ళు ఓటు నమోదు చేసుకుంటారు. సో ఎవరైతే ఓటు ఎన్యుమరేషన్ ఫామ్ రిటర్న్ చేయరో, మేము ఇవ్వమని సంతకం పెట్టి ఇవ్వమని చెప్తారో వాళ్ళ ఓటు ఫామ్ 7 పెట్టకుండా ఎవరు కూడా డిలీట్ చేయకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఎందుకంటే ఎన్యుమరేషన్ ఫామ్ బేస్ చేసుకొని మనం రేపు డ్రాఫ్ట్లో పెడతాం. డ్రాఫ్ట్లో పెట్టిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ కొంతమందికి నోటీసులు వస్తాయి. ఎందుకంటే ఇది 2002లో మ్యాపింగ్ ఉంటే వాళ్ళకు ఇష్యూ లేదు, మ్యాపింగ్ చేయకపోయినా కొన్ని లాజికల్ ఎర్రర్స్ వచ్చినా నోటీస్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ ఓటు ఫైనల్ పబ్లికేషన్లో కన్ఫర్మ్ చేస్తాం, ఫైనల్ అండ్ కన్ఫర్మ్. కాకపోతే ఇక్కడ మేజర్ క్రూషియల్ ఏంటంటే 2002 ముందు జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్షన్ 2002లో జరిగింది. 2002కి ఇప్పటికి ఉన్నటువంటి ఓటు, అప్పుడు ఉన్నటువంటి ఓటు డీటెయిల్స్ ఇప్పుడు నమోదు చేయాలి. అక్కడ కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. దీనికి సంబంధించి బిఎల్ఓలు డీటెయిల్డ్గా మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్లో వాళ్ళ దగ్గర డేటా ఉంది, చాలా వరకు బిఎల్ఓ దగ్గర ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఓటర్ కూడా ఓటర్స్.ఈసీఐ.in అనే పోర్టల్ ద్వారా కూడా వీళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. చాలామంది దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి, పాత కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా క్లియర్గా మనం ఏపీఎస్ నెంబరు, ఏ కాన్స్టిట్యున్సీ, సీరియల్ నెంబర్ ఎంత అనేది కూడా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం క్లియర్గా సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే దానికి బిఎల్ఓ కూడా సహకరిస్తారు. సెర్చ్ చేసి ఫామ్ నింపిన తర్వాత దాన్ని డిజిటలైజ్ చేసి ఇది జరుగుతుంది. సో ఇది ఇంతవరకు మనం యాక్టివిటీ 15వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 14 వరకు ఈ ఎన్యుమరేషన్ ఫేజ్ అనేది కంటిన్యూ జరుగుతుంది. సో మనకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మనకు 2,22,043 ఓట్లు ఉన్నాయి. అందులో మనం అన్నీ కూడా దాదాపు 2,20,670 ఫామ్స్ అన్నీ కూడా మనము బిఎల్ఓ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో డిస్ట్రిబ్యూషన్ జరిగిందంటే మళ్ళీ రిటర్న్ తీసుకొని దాదాపు ఈ రోజు వరకు మనము 85,976, ఇది 4 గంటల రిపోర్ట్. సో ఎవ్రీ 2 అవర్స్ ఇది అప్డేట్ అవుతుంది. 85,976 అంటే 38.72% మాత్రం మనకి ఇప్పుడు రిటర్న్ అయ్యి ఆన్లైన్ అయింది. అంటే కొన్ని రిటర్న్ అయ్యి వీళ్ళు అప్లోడ్ చేసేది ఉంటుంది. సో ఇది మనకు 14th ఈజ్ లాస్ట్ డేట్. ఈ నెల అంటే జూలై 14 అనేది కరెక్ట్గా మనకు కేవలం 10 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి మనము